వీడిప్పుడు అర్చనకో అమృతకో కనిపిస్తే మొత్తం స్క్రీన్ ప్లే మారిపోతుంది. ఇప్పుడు మనం చంపాల్సింది అమృతనో అర్చననో కాదు, వీణ్ణి. కీర్తి ప్లీజ్, ఇప్పటికే మా ఫ్యామిలీ కోసం అమృత ఎంతో చేసింది. తన నిజాయితీని మేము గుర్తించలేకపోయాం. అర్చన అమృతని ఏదైనా చేస్తుంది. నేను వెళ్ళి నిజం చెప్పేస్తాను, నన్ను వదిలేయండి ప్లీజ్. ప్లీజ్ కీర్తి. నీరజ, వెనకటికి పులి ఆవు కథ ఒకటుంది. ఆవు పులితో, పులి పులి, నేనింటికి వెళ్ళి నా దూడకు పాలిచ్చొస్తాను, నన్ను వదిలిపెట్టు అందట. దాని మాటలు నమ్మిన పులి ఆవుని వదిలిపెట్టడం, ఇచ్చిన మాట ప్రకారం ఆవు దూడకు పాలిచ్చి మళ్లీ వెనక్కి రావడం జరిగింది. అసలు నాకు అర్థం కాక అడుగుతాను, ఆ పులి ఎదురుగా ఉన్న ఆవుని ఎందుకు వదిలిపెట్టాలి? బిడ్డకు పాలిచ్చిన తర్వాత ఆవు మళ్ళీ ఎందుకు పులి దగ్గరికి వెళ్ళాలి? అసలు పులికి ఆవుకి ఇద్దరికి టైం సెన్సే లేదు. ఎరా బుడ్డోడా, ఈ కథలో నీతేంటో నీకు బాగా అర్థమైనట్టుంది. ప్లీజ్ కీర్తి, నన్నేం చేయొద్దు, నన్ను వదిలేండి ప్లీజ్. తప్పదురా, ఇప్పుడు కథకి నువ్వే టర్నింగ్ పాయింట్. నిన్ను వేసేస్తే తప్ప కథ రసపట్టులోకి వెళ్ళదు. నీరజ, నీకెప్పుడు పొడవడం అలవాట్లేదు కదా, అవకాశం వచ్చింది వాడుకో. నీరజ, ఈ బాడీ ఎవరికి కనిపించినా ప్రమాదమే. దీన్ని మనం మాయం చేయాలి. అక్కడ పొగబాంబులు పడ్డాయి కదా, అక్కడ ఎవరున్నారో ఎవరు పోయారో చూద్దాం పద. రాహుల్ గారు, ఇదంతా అర్చన పనే. కావాలనే పొగబాంబు వేసి బీభత్సం సృష్టించాలనుకుంటుంది. నా ఫ్రెండ్ శర్వాణికి ఏం జరగకముందే త్వరగా నా మెడలో తాళి కట్టండి ప్లీజ్. రాహుల్ గారు ప్లీజ్, ఇంకా ఆలస్యం చేస్తే ఇక్కడ ఖర్చునొచ్చి ఏదైనా చేయొచ్చు. మా శర్వాణికి ఏం జరగకముందే మీరు మా అమృత మెడలో తాళి కట్టండి ప్లీజ్. రాహుల్ గారు
ఇప్పటికే చాలా సమయం దాటిపోయింది. మీరు అమృతం మెడలో తాళి కడితే అర్చన ఇంకేం చేయదు. ప్లీజ్ త్వరగా కట్టేయండి. ప్లీజ్, వచ్చేది ఖచ్చితంగా అర్చనే. రాహుల్ గారు, త్వరగా మీరు తాళి కట్టేయండి. ప్లీజ్ కట్టండి, త్వరగా కట్టేయండి. అర్చన వచ్చేస్తుంది. ఆలస్యం అమృతం విషం. ఇంకా ఆలోచించుకోండి. ఈ దైవ సాక్షిగా నా ఫ్రెండ్ సమక్షంలో నా మెడలో తాళి కట్టండి. త్వరగా కట్టండి ప్లీజ్. మనమందరం అర్చన చేతిలోంచి బ్రతికి బయటపడాలంటే ఇప్పుడు మీరు కట్టబోయే తాళే మార్గం. త్వరగా కట్టేయండి ప్లీజ్. రాహుల్ గారు ప్లీజ్, నా చివరి కోరికను తీర్చండి ప్లీజ్. సడన్ గా నాకెందుకో కళ్ళు తిరుగుతున్నట్టుంది. ఎక్కడో ఏదో అపశృతి జరుగుతున్నట్టుంది. రాహుల్ గారు, పొగబంబు పడ్డాక అందరికీ కొద్దిగా అలాగే ఉంది. దయచేసి మా సర్వాణి మన నుంచి దూరం అవ్వకముందే నా మెడలో తాళి కట్టండి ప్లీజ్.
నువ్వు తాళి కట్టింది అమృతకి కాదు రాహుల్, అర్చనకు 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 మీ అమృత అదిగో అక్కడ పడిపోయింది చూసుకోండి. అమృత అమృత ఆగో, ఏంటి వెళ్ళి కాపాడిద్దామని? కుదరదు బాబు. అర్చన, ఇది అన్యాయం. మా శర్వాణి చావు బతుకుని మధ్య ఉంటే నువ్వు మమ్మల్ని ఇంత మోసం చేస్తావా? ఏయ్ రేణుక, మోసం చేసింది నేను కాదు. అదిగో అక్కడ పడుందే అమృత, అది అది నన్ను మోసం చేసింది. దెబ్బకు దెబ్బంటే ఇది. రాహుల్ ఇప్పుడు నా మొగుడు. పంచభూతాల సాక్షిగా నా మెడలో తాళి కట్టాడు. ఇప్పుడు నా మొగుడి పైన నాకే సర్వ హక్కులు ఉంటాయి. ఉంటాయి ఉంటాయి ఉంటాయి. నో, ఇది అసలు పెళ్ళే కాదు. నువ్వు నన్ను నమ్మించి మోసంతో మూడు ముళ్ళు వేయించుకున్నంత మాత్రాన దీన్నెవరూ పెళ్ళనరు. చా నిజమా? హ, ఇది పెళ్లి కాదు అంటావు అంతే కదా? మై డియర్ మొగుడా, ఇది తాళి కాదు, ఇది పెళ్లి కానప్పుడు నా మెడలో కట్టిన ఈ తాళిని నీ చేతులతో నువ్వే తెంచేసేయ్. తెంచు. ఏంటి భయం వేస్తుందా? అమ్మవారి మెడలో నుంచి తీసిన ఈ పవిత్రమైన తాళిని నా మెడలో నుంచి తీయాలంటే భయం వేస్తుందా? ఈ అమ్మవారు చాలా శక్తివంతమైందని దగ్గరలో నివసించే గిరిజనుల నమ్మకం. అది నిజం కూడా. అమ్మవారి సమక్షంలో పంచభూతాల సాక్షిగా మన పెళ్లి జరిగింది. ఇక మన బంధానికి ఎవ్వరూ అడ్డు చెప్పలేరు. రాహుల్ ఈ రోజు నుంచి ఈ అర్చన మొగుడు. అర్చన మొగుడు 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 కాదు కూడదు అని అడ్డంగా వాదిస్తే ఈ అర్చన గురించి తెలుసు కదా? ఏయ్ రేణు, అక్కడ పడుంది నీ ఫ్రెండ్ అమృత. అది అంత ఈజీగా చావడానికి వీల్లేదు. అది బ్రతికుండాలి, దాంతో పాటు ఈ శర్వాణి కూడా బ్రతికుండాలి. ఎందుకంటే నువ్వు, మీ అమృతం, మీ శర్వాణి, మీ ముగ్గురు ఈ అర్చన రాహుల దాంపత్యాన్ని కళ్ళారా చూడాలి.
ఏ శర్వాణి, నీకు ఆయుష్ బాగానే ఉంది. నిన్నప్పుడే పోనివ్వను. నీకోసం ఆల్రెడీ అంబులెన్స్ కి కూడా ఫోన్ చేశాను. పొగ బాంబు పడగానే మీ అమృత స్పృహ తప్పి పడిపోయింది. దానికి నీళ్లు తాగించి లేపో. రేపు మీరిద్దరూ కలిసి చావు బ్రతుకుల మధ్య ఉన్న ఈ పోలీస్ దాన్ని బ్రతికించుకోవాలి కదా. రాహుల్, పద. ఏ ఏడుపు గొడ్డు మొహం దానా, పోలీస్ దానా, ఒక 2-3 పొగ బాంబులు వేసేసి దాని ప్లేస్ లోకి నేనొచ్చి కూర్చొని దాని మెడలో పడాల్సిన ఈ తాళి నేను కట్టించుకున్నాను. అదేదో సినిమా కథలాగా చూస్తుండగానే మిమ్మల్ని అందరినీ నేను మాయ చేశాను. ఇక నుంచి మీ అందరికీ ఈ అర్చన రోజుకొక సినిమా చూపిస్తుంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఇందాకటి నుంచి ఆ పొదల్లో అలికడైందే, అది కూడా నా సెటప్పే. మీరు ముగ్గురు క్షేమంగా బ్రతికి బయటపడ్డాక నాకు కాల్ చేయండి. అప్పుడు గేమ్ స్టార్ట్ చేద్దాం. రాహుల్, పద. వైఫ్ చెప్పినప్పుడు హస్బెండ్ అనేవాడు విని తీరాలి మొగుడు గారు. లేదంటే నాకు మహా చెడ్డ చిరాకు. పద. ఏ, ఇక్కడ జరిగింది జరిగినట్టుగా మర్చిపోండి, వెళ్ళండి. అయ్యో అమృత, రేణు, ఏం జరిగింది? రాహుల్ రాహుల్ ఇక్కడ. అమృత అర్జున్ వచ్చి తాళి కట్టించుకుని తీసుకెళ్లిపోయింది. అమృత, అమృత, మనం త్వరగా శర్వాణిని హాస్పిటల్ కి తీసుకెళ్ళకపోతే తను బ్రతకదు.
ఏదో ఒకటి చేయి అమృత, ప్లీజ్. మన శర్వాణి బ్రతకాలి, శర్వాణి బ్రతికి ఉండాలి. ఏదైనా కాపాడుకుందాం రేణు, కాపాడుకుందాం. శర్వాణి, 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 లే శర్వాణి, లే శర్వాణి. శర్వాణి, శర్వాణి, నీకేం కాదు శర్వాణి. కళ్ళు తెరు శర్వాణి, చూడు శర్వాణి. అమ్మా అమృత, బామ్మగారు, నేను అమృతని కాదండి.